నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కేంద్రంలో ఉన్న బీజేపీ మేము హిందువుల కోసమే పనిచేస్తున్నాము, మేము 80% హిందువుల కోసం పనిచేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి బీజేపీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల దాకా అందరూ మాట్లాడతారు. మాకు అదే ఎజెండా, మాకు వేరే ఎజెండా లేదు అని చెప్పి నేను వాళ్ళ ఓట్లే అడుగుతా అని చెప్పి ఒక కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ కూడా గతంలో మాట్లాడాను. కానీ మన పండుగలకు వచ్చేసరికి మన పండుగల విషయంలో మాత్రం వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా ఇవ్వాలనే ఒక డిమాండ్ చాలా ఏళ్ళుగా ఉన్నది. దాని మీద గత బీఆర్ఎస్ హయాంలో కూడా చాలాసార్లు ప్రపోజల్స్ పెట్టారు. ఇప్పుడున్న కాంగ్రెస్ టైంలో కూడా ప్రపోజల్స్ పంపుతా ఉన్నారు. కానీ నిన్న కిషన్ రెడ్డి ఏం చెప్తారో, అసలు జాతీయ హోదా అనేది ఇవ్వడానికి వీలు కాదు, అసలు అది అట్లాంటి పాసిబిలిటీ ఉండదని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇదే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఎన్టీవీ సంస్థ నరేంద్ర చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయనే ఇంకొక ఛానల్ భక్తి టీవీ అని ఉంటుంది ఆయనకు. ఆ భక్తి టీవీ పేరు మీద ఒకటి ఎవ్రీ ఇయర్ ఒక కార్యక్రమం నిర్వహిస్తారు, కోటి దీపోత్సవం అని చెప్పి. ఆ కోటి దీపోత్సవానికి వచ్చి ఆ కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా మేము నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తాము, దానికి సంబంధించి మేము కేంద్రం నుంచి ప్రయత్నాలు చేస్తామని చెప్పిపోయిండు ఆయన గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్రంలో మంత్రి ఆయన. भाई मुझे बोला कि इसको स्टेट फेस्टिवल बनाना चाहिए। मैं बोलता हूँ इसको स्टेट फेस्टिवल नहीं बनाने का, इसको नेशनल फेस्टिवल बनाने का, इसको इंटरनेशनल फेस्टिवल बनाने का। I assure all of you that whatever is to be done to make this festival a national festival, whenever we'll get the recommendation from the state government, we'll do whatever is to be done. I assure all of you. ఒక ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఒక ఈవెంట్ లాగా నిర్వహిస్తారు దాన్ని. సరే, భక్తుల మనోభావాలు అవన్నీ ఉంటాయి, దాని మీద భక్తుల నమ్మకంతో అక్కడికి పోతూ ఉంటారు అందరూ. సో దాన్ని తప్పుపడట్లేదు మనం. కానీ ఒక సంస్థ నిర్వహించే ఈవెంట్కి ఆయన ఒక జాతీయ పండుగ గుర్తింపు తీసుకురావాలంటాడు. నేనేం తక్కువనా అన్నట్టు మన ముఖ్యమంత్రి కూడా దాన్ని రాష్ట్ర పండుగ గుర్తిస్తామంటాడు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇదే కాదు, దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం, ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఈవెంట్ ఏదైతుందో, భక్తి ఛానల్ నిర్వహించేది ఎన్టీవీ నరేంద్ర చౌదరి నిర్వహించేటువంటి ఆ కార్యక్రమం ఏదైతుందో దాన్ని రాష్ట్ర పండుగ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు. జాతీయ పండుగ చేస్తామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పిపోతాడు. కానీ కోట్ల మంది, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది వస్తారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. ఇంత పెద్దగా జరిగేటువంటి, అంత గిరిజనులకు సంబంధించినటువంటి అతి గొప్ప పండుగ, ఆసియాలోనే అతిపెద్ద పండుగ అది, వనదేవతల పండుగ. దానికి జాతీయ హోదా ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి మనసు ఒప్పుతలేదు. కనీసం ఆ మాట కూడా మాట్లాడతలేరు. కానీ ఒక ప్రైవేటు వ్యక్తి ప్రైవేట్గా నిర్వహించే కార్యక్రమానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పి, రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు దానికి వీళ్ళ ఈవెంట్కి జాతీయ హోదా ఇవ్వాలనుకుంటే, ఆ పండుగకి ఇవ్వాలనుకుంటే అక్కడగా జాతీయ హోదా ఇవ్వాల్సింది, అక్కడ కాదు మాట్లాడాల్సింది. రాష్ట్రంలో చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోక, నిధులందాక పాపం పూజారులకు జీతాలు రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఉన్నారు. మీరు అక్కడ పెట్టురు నిధులు, అక్కడ ఈవెంట్లు నిర్వహించారు. ఇట్లా ఒక పండుగ అప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమం పెట్టి అక్కడ నిర్వహించుర్రి. మన కాళేశ్వరం టెంపుల్ ఉంది, అక్కడ నిర్వహించుర్రి. ఇంకా చిన్న చిన్న శివాలయాలు కావచ్చు, ఇతర ఆలయాలు చాలా ఉన్నాయి, అక్కడ ఈవెంట్లు అక్కడే పండుగలు నిర్వహించుర్రి. మీరు స్వయంగా చేయలేకపోతే సరే, ప్రత్యేకించి కొందరిని పెట్టేసి ఒక ఈవెంట్ లాగానైనా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించి కోటి దీపోత్సవం లెక్క అక్కడ చేయరు దీపోత్సవాలు. ఆ గుళ్ళలో దీపోత్సవాలు చేయరు, అక్కడే చేయండి పండుగలు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్వహించేదానికి జాతీయ హోదా, రాష్ట్ర హోదా కావాలని అడుగుతున్నారు. కానీ కోట్ల మంది వచ్చే ఆ గిరిజనుల జాతరకి, వనదేవతల జాతరకి మాత్రం జాతీయ హోదా ఇవ్వమంటే సాధ్యం కాదు అని చెప్తా ఉన్నారు. అసలు అది పాసిబిలిటీ ఉండదు, ఇవ్వమని చెప్పారు. వీళ్ళకి నిజంగానే అంత ప్రేమ ఉంటే ఇవ్వచ్చు కదా జాతీయ హోదా. ఇప్పుడు కుంభమేళా జరిగింది, ఏ స్థాయిలో నిర్వహించారు? అట్లా కూడా ఇక్కడ నిర్వహించాలి కదా, అట్లా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి అన్నీ చేస్తారు,
ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం కాదు కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద జాతర, కోట్ల మంది వచ్చే జాతరని పట్టించుకోరా? ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ జరిగినప్పుడు దాని మీద ఎందుకు అంత శ్రద్ధ ఉండదు? ఎందుకు పట్టించుకోరు? అంటే తెలంగాణ మీద చిన్న చూపా, గిరిజనుల మీద చిన్న చూపా, లేకపోతే మీకు రాజకీయంగా ఉపయోగపడే దగ్గర మాత్రమే మతాన్ని వాడుకుంటారా, వేరే దగ్గర వాడరా మీరు? ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి పోయి ప్రైవేట్ ఛానల్, టీవీ ఛానల్ నిర్వహించే కార్యక్రమానికేమో జాతీయ హోదా అడుగుతారు మీరు. అదే పోయి గుళ్ళల్లో దీపోత్సవాలు, ఆ పండుగలు నిర్వహించడానికి చేత కాదు, దాన్ని నిధులు ఇచ్చడానికి చేత కాదు, బట్ వనదేవతల జాతరకి ఇచ్చడానికి చేత కాదు. బయటకు వచ్చి మాత్రం రాజకీయాల కోసం చాలా మాటలు చెప్పుకుంటారు. మేము అది 80%. ఇక మన కరీంనగర్ ఎంపీ గారు అయితే మూలధారం గిలధారం అని ఆయన చాలా మాటలు మాట్లాడారు. మూలధారం ఉందన్న మనకు, మూలధారం లేనుంటే గంత ఆవేశం ఉంటే మూలధారం కట్టుకున్నాం, మనకెంత ఆవేశం ఉండాలన్న. సో పెట్టాల్సింది ఇక్కడ శ్రద్ధ. ఇది కాకుండా ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి ఓట్లప్పుడు రాజకీయాలు చేసి ఇప్పుడు ఏమంటారు టైం మీదకి వచ్చేసరికి చెయ్యము, కాదు, వీలు కాదు, ఇవన్నీ చేతులు ఎత్తేసాడు. చాలా రోజులుగా వాళ్ళు చెప్పారు మేము ప్రయత్నం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. ఇన్ని రోజులు బీజేపీ ఊరిచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ కుండెత్తేసాడు కిషన్ రెడ్డి. ఇచ్చుడు అసలు పాసిబిలిటీ కాదు, వీలు లేదని చెప్పాడు. సో మళ్ళీ ఎలక్షన్ దగ్గర పడ్డాక మళ్ళీ ఏం డ్రామా మొదలు పెడతారు చూడాలి. అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మేము ప్రయత్నం చేస్తాము, ఇస్తాము, ఏదో చేస్తామని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేస్తారు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే ఇది కాదు, వీలు కాదని మళ్ళీ చెప్తారు. సేమ్ ఇదే కథ నడిపిస్తారు. సో ఇది వీళ్ళ రాజకీయం ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి విషయం ఇది చెప్పిన నేను. ఓట్లు అప్పుడు ఎట్లా ఉంటుంది, ఓట్లు అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది, రాజకీయంగా ఉపయోగపడే దగ్గర ఎట్లా ఉంటుంది, వాళ్ళకు భజన చేసే ఛానళ్ళ ప్రోగ్రాంల కాడ ఎట్లా ఉంటుంది, ప్రజల దగ్గర ఎట్లుంటుంది, ప్రజల నమ్మే దగ్గర ఎట్లా ఉంటుంది, కోట్ల మంది నమ్మే మేడారంలో వీళ్ళది ఎట్లా ఉన్నది, వీళ్ళ చిత్తశుద్ధి ఎట్లా ఉన్నది అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.